గర్భం ధరించడం మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ప్రెగ్నెంట్ అయిన వెంటనే శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ముందే శరీరమిచ్చే సిగ్నల్స్ ద్వారా గర్భం ధరించినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మార్పులు, లక్షణాలు ప్రతి మహిళలో ఒకేలా ఉండకపోవచ్చు. కానీ అవి గర్భాన్ని నిర్ధారించేలా ఉంటాయి. ప్రెగ్నెంట్ అయిన వెంటనే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. మహిళల్లో పీరియడ్ మిస్ అయిందంటే అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకటి ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు, ఇంకొకటి మోర్ కన్ఫర్మేటరీ బ్లడ్ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ అనేది చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మహిళల్లో చాలా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందిలో పొత్తి కడుపులో వేగ్ డిస్కంఫర్ట్ కానీ లేకపోతే పొత్తి కడుపు ఎక్కువగా బరువుగా అనిపించడం ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలాగే కొంతమందిలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే స్పాటింగ్ కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఆదుదాచండి గైనకాలజిస్ట్ని సంప్రదిస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ బ్లీడింగ్ అనేది ఇనిషియల్ పీరియడ్ మిస్ అయినప్పుడు గమనిస్తూ ఉంటాం. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఇది ఒక్కసారి కనుక మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసినట్టయితే ఈ బ్లీడింగ్ గురించి ఎక్కువగా ఆదుదా చెందక్కర్లేదు. గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే కొన్ని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సపోర్ట్ ఇచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు నడుస్తుంది. అలాగే కొంతమంది బ్రెస్ట్ టెండర్గా లేకపోతే హెవీగా అనిపించటము, లేదనుకుంటే కొంతమందిలో ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో ఇంకొన్ని ఎక్కువగా ఫుడ్ క్రేవింగ్స్, కొంతమందికి ఫుడ్ చూడంగానే చాలా ఇష్టంతో తినాలనిపిస్తుంది, కొంతమందికి డిస్టేస్ట్ అంటే ఏది చూసినా కూడా వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అవ్వటం లాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే చాలామందికి మొదటి 3 నెలల్లో ఈ పై విధంగా కొన్ని సిమ్టమ్స్ అనేవి చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అలసట ఎక్కువైపోతుంది. చిన్న పనులు చేసినా కూడా తీవ్రంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నిద్ర కూడా ఎక్కువగా వస్తుంటుంది. మార్నింగ్ సిక్నెస్ కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని హార్మోన్లలో మార్పులే. కొందరిలో ఆకలి ఎక్కువగా అనిపించడం, కొన్ని ఆహారాలను చూస్తేనే అసహ్యం కలగడం వంటివి మొదలవుతాయి. అలాగే ఇష్టమైన ఆహారాలు తినాలన్న ఆసక్తి పెరిగిపోతుంది. ఇది కూడా గర్భం ధరించిన వెంటనే కనిపించే లక్షణంగానే చెప్పుకోవాలి. అలాగే కొన్ని వాసనలు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. ఆ వాసన రాగానే తలనొప్పి, మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోతాయి. కొంతమంది మహిళలు ఎవరైతే చాలా యాంగ్షియస్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో అలాంటప్పుడు పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక చేసుకొని అది పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి మహిళలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉండాలి అనేవి చాలామందికి ఒక అపోహ. ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఇలాంటి సిమ్టమ్స్ ఉండాలని ఏమీ లేదు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే నాకు సిమ్టమ్స్ లేవు కదా, సో ఈ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అనేది చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అందరిలోనూ ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవలసిన అవసరం లేదు. కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్ అనేవి కొంచెం లేట్గా మొదలవుతాయి. అంటే ఒక 6 to 7 వీక్స్ తర్వాత మొదలవుతాయి. కొంతమందికి అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ పొత్తి కడుపులో వేగ్ డిస్కంఫర్ట్ కానీ లేకపోతే ఫుడ్ క్రేవింగ్స్ కానీ డిస్టేస్ట్ ఇలాంటి వేరే రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లేనంత మాత్రాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేదు అనేది ఏమీ కాదు. కొంతమందికి బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వాంతులు అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కానీ ఈ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో ఈ హార్మోన్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూడకపోవచ్చు. అంతేకాని ప్రెగ్నెన్సీ లేదని కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండదని కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. గర్భం ధరించిన వెంటనే మహిళ వక్షోజాల్లో మార్పులు కనిపిస్తాయి. అవి నొప్పిగా అనిపించడం, వాపు కనిపించడం, తాకితే చాలు ఇబ్బందిగా అనిపించడం వంటివి జరుగుతాయి. శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల ఇలా అనిపిస్తుంది. ఈ లక్షణాలు ముందుగానే కనిపిస్తే మీరు గర్భం ధరించినట్టు అనుకోవచ్చు. అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఆబ్స్టెట్రిషియన్ని కలవాలి. సో ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేస్తారు. యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్టయితే మామూలుగా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది 3 నెలల ముందు నుంచే అడ్వైస్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ కనుక స్టార్ట్ చేసినట్టయితే పుట్టబోయే శిశువులో ఎటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లేకుండా బేబీ హెల్దీగా పుడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే వాళ్ళు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైస్ చేస్తారు. దీంట్లో థైరాయిడ్, షుగర్, హెమోగ్లోబిన్, స్క్రీనింగ్ ప్రొఫైల్ అంటే HIV, HPSAG
హెచ్సివి, VDRL లేదా సిఫిలిస్ టెస్ట్, రొటీన్ అండ్ యూరిన్ కల్చర్ అనేవి అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ బేసిక్ హెల్త్ బాగున్నట్టయితే పుట్టబోయే బిడ్డ హెల్దీగా పుడుతుంది. సో ఒకవేళ కనుక హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టయితే బేబీ కూడా గ్రోత్ రిస్ట్రిక్షన్ ప్రాబ్లమ్స్ తోటి పుట్టవచ్చు. అలాంటప్పుడు హెమోగ్లోబిన్ని కరెక్షన్ చేసినట్టయితే బేబీ హెల్దీగా పుడుతుంది. చాలామంది మహిళలకు థైరాయిడ్ అనేది ఫస్ట్ టైం డాక్టర్ని సంప్రదించినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంది. అలాంటప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మిస్క్యారేజెస్ అలాంటివి లేకుండా ప్రెగ్నెన్సీ హెల్దీగా నడుస్తుంది. కొంతమంది మహిళల్లో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. సో యూరిన్ రొటీన్ కానీ యూరిన్ కల్చర్ కానీ అడ్వైస్ చేస్తే ఒకవేళ ఎటువంటి ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అంటారు, అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అలాంటప్పుడు ట్రీట్ చేయవలసి ఉంటుంది. ప్లస్ స్క్రీనింగ్ ప్రొఫైల్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ మహిళకు చాలా అవసరం. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేసి దాని ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో అలాగే ప్రెగ్నెంట్ మహిళ కనుక ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే ఎటువంటి డైట్ తీసుకోవాలి, వాళ్ళు చేయవలసినవి డూస్ అండ్ డోంట్స్ అనేవి కూడా అడ్వైజ్ ఇస్తారు. డాక్టర్ గైడెన్స్ తోటి కనుక ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్దీగా బేబీ పుట్టేదానికి హెల్ప్ అవుతుంది.